మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడైనా 10 మంది 20 మంది మనం కోలాడడం ఆడడం చూసాం, కానీ ఏకంగా ఒకేసారి 926 మంది మహిళలు స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కోలాటం ఆడి చోటు సంపాదించుకోవడం జరిగినది. భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామంలో కార్యక్రమం ఇక్కడే ఎందుకు నిర్వహించారు, అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటైతే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మహిళలు కూడా ఇక్కడ చూసుకోవాల్సిన వారు వరంగల్ నుంచి ఒక కోలాట బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమంలో అయితే పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఒకేసారి 900 మంది పాల్గొన్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా సంతోషంగా ఉంది. ఏదో 500-600 మందితో జరుగుతుంది అని అనుకుంటే ఏకంగా 900 పైన మందితో జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది. మేమందరం వరంగల్ నుంచి ఒక గ్రూప్ గా తయారై ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ కోలాటం అనేది ప్రధానంగా కాకుండా హనుమాన్ దేవాలయంలో ఇంత పెద్ద ఎత్తున హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతో, సనాతన ధర్మాన్ని కాపాడాలనేటువంటి మరో ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మేము ఇక్కడ ఈ రోజు రావడం జరిగింది. చాలా సంతోషం అండి. వీళ్ళు ఇక్కడ ఆదరణ కూడా చాలా బాగుంది, అంతా బాగుందండి. ఓకే, మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎంత మంది పాల్గొన్నారు మేడం? మేము వరంగల్ నుంచి అంటే వరంగల్ నుంచి చాలా మంది ఉన్నారు, కానీ మేము ఒక సమూహంగా ఒక వ్యాన్ 12 మంది అంటే జనరల్ గా నేను సౌందర్య లహరి నేర్పిస్తుంటాను వరంగల్లో. మా గ్రూపులో నుంచి చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక 20 మంది వరకు వచ్చాము. ఉస్నాబాద్ నుంచి కూడా చాలా మంది మహిళలు ఇక్కడ ఈ బుక్ ఆఫ్ రికార్డ్ లో పాల్గొనడం జరిగింది. చెప్పండి మేడం, ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ రోజు మాకు శ్వేత అకాడమీ ఆమె ఆధ్వర్యంలో ఉస్నాబాద్ నుండి 40 మంది మహిళలు పాల్గొన్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి సనాతనమైన సంస్కృతి గాని, ఇలాంటి కళలు గాని రాబోయే పిల్లలకు తెలియజేయడానికి మనం పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళకు కూడా, మన పిల్లలకు కూడా తెలియపరిచేందుకే మేము ఇప్పుడు పాల్గొన్నాము. సామూహికంగా చేసే అవకాశము, గిన్నిస్ బుక్ లో ఎక్కే అవకాశము ఎన్ని కోట్లు ఇచ్చినా, ఎన్ని వేలు ఇచ్చినా కూడా దొరకంది. కాబట్టి అలాంటి అవకాశం మాకు దొరికినందుకు చాలా 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 సంతోషంగా ఉన్నాము. మనతో పాటు మాట్లాడేందుకు స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బుక్ ఆఫ్ కోఆర్డినేటర్ రమణ గారు అయితే ఉన్నారు. అంటే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు, ఇక్కడే ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటైతే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, అంటే ఈ కార్యక్రమం ఈ కొప్పూరు హనుమాన్ టెంపుల్ లోనే ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి సార్? ముందుగా సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడా నమస్కారం. నా పేరు లయన్ కేవీ రమణారావు. నేను ప్రపంచ రికార్డుల నేషనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. దానికంటే ముందు ఏంటంటే భారత్ ఆర్ట్స్ అకాడమీ, ఏబీసీ ఫౌండేషన్, జై జవాన్ జై కిసాన్ జై కళాకార ఆర్గనైజేషన్ ద్వారా ఎంతోమంది కళాకారులకి, అంటే మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా వేదికలు కల్పిస్తూ మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన కళను ప్రోత్సహించుకుంటూ మనలో ఆ నూతన జనరేషన్కి ప్రోత్సాహాన్ని ఇచ్చే రకంగా, ఉత్సాహపరిచే రకంగా, మన కళను కాపాడుకునే రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే అదే కాకుండా ఎంతోమంది అత్యద్భుతమైనటువంటి ప్రతిభ కలిగిన వాళ్ళు ఉంటారు. అట్లాగే అంటే ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ వండర్స్ కానివ్వండి, ఏదైనా సరే అటువంటి వాటిని కూడా మనం నమోదు చేస్తూ వారి ప్రతిభను ప్రపంచ దేశం తెలియజేయాలనే ఉద్దేశంతో నేను దాదాపుగా ఒక 50 వరల్డ్ రికార్డ్స్ నేషనల్ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. అయితే ఈ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఒక వన్ మినిట్ లో చెప్తాను. ఎంతో మంది ఆ ఫ్యూచర్ జనరేషన్ ఇన్స్పైర్ చేసే పర్సన్స్ కూడా మనం తీసుకొని వాళ్ళకి ప్రపంచ రికార్డులో పేరు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా సోను సూద్ గారు కోవిడ్ టైంలో చేసినటువంటి సేవలు గుర్తిస్తూ వారి పేరును ప్రపంచ రికార్డు నమోదు చేశాం. అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారు ఆ సినిమా రంగంలో వారు చేసినటువంటి సినిమా స్కోప్ కానివ్వండి, ఇస్మాన్ కలరన్ కానివ్వండి, ఒకే హీరోయిన్తో దాదాపు ఒక పేరుగా ఒక 50 మూవీస్ అలా చేయడం, ఇటువంటి రకరకాల అద్భుతాలు చేసినటువంటి, అలాగే సినిమా రంగాన్ని డెవలప్మెంట్కి విశేషమైన కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి, గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన కూడా 6 ప్రపంచ రికార్డులు ఇవ్వడం జరిగింది. అలాగే కళా తపస్వి విశ్వనాథ్ గారు ఆయన చేసిన కృషిని గుర్తిస్తూ వారికి ఇవ్వడం జరిగింది. గరికపాటి నరసింహారావు గారు, అలాగే గణపతి సత్యనారాయణ స్వామి గారికి వారికి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ మధ్యకాలంలో సినజీర స్వామిజీ గారు 108 అడుగుల ఎత్తు అయినటువంటి విగ్రహాన్ని, మన ఏకత్వాన్ని చాటే రకంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసి మన సనాతన ధర్మం గాని, హిందూ ధర్మాన్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్ని చాటే రకంగా చేసినటువంటి కృషిని అభినందిస్తూ వారిని ప్రపంచ రికార్డులో నమోదు చేయడం జరిగింది. అలా అంటే ఆ పెద్దవారిని ఏంటంటే వాళ్ళు ఇన్స్పైరింగ్ పర్సన్ అని చెప్పి వారి పేరు చెప్పడం జరిగింది. అయితే మన దగ్గర ఏంటంటే చిన్నవాళ్ళైనా సరే, ఒక 2 years ఉన్నా సరే, ఒక 1.5 year ఉన్నా సరే,
అత్యద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఎవరి దగ్గర ఉంటుందో వారిని గుర్తిస్తూ, అంతేకాకుండా ఈ రోజు మనం చూసాం ఇక్కడ కొప్పూరు గ్రామంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఆలయ ప్రాంగణంలో దాదాపు అంటే మేము 459 మంది మహిళా మనులతో హనుమాన్ చాలీసా మీద కోలాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 960 మంది మహిళా మనులు ఒకేసారి అంటే మాస్ పార్టిసిపేషన్ కూడా మేము రికార్డులో తీసుకుంటున్నాము. అదే రకంగా ఈ రోజు ఇక్కడ జరిగినటువంటి మహిళా మనుల 960 మంది మహిళా మనుల కోలాటాన్ని హనుమాన్ చాలీసా చేసిన కోలాట నృత్య ప్రదర్శనని స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేయడానికి ఆ రికార్డు తరపున నన్ను నేషనల్ కోఆర్డినేటర్ ఇక్కడ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించంటే మహిళలు కూడా అంటే 926 మంది మహిళలు ఒకటేసారి ఇక్కడ ఏకం కావడం అనేది కష్టం అనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇక్కడ రమేష్ గారు. అయితే అన్న ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటన్నా? అసలు ఆధ్యాత్మిక శోభ పర్వడిల్లా దాన్ని పెంపొందించాలనేటువంటి దిశలో భాగంగానే మహిళలందరినీ సంఘటితం చేశాం. భక్తి మార్గంలో మహిళలు కనుకున్నట్లయితే పిల్లలు వాళ్ళ భర్తలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా యావత్తు భక్తి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది కనుక మహిళకు ప్రియారిటీ ఇచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇక్కడే నిర్వహించాల్సిన అవసరం వచ్చింది? ఎందుకంటే మాకు ఆంజనేయ స్వామి యొక్క ఆలయంలో హనుమాన్ చాలీసా ప్రభావం చాలా శక్తివంతమైంది. నేను గత 35 సంవత్సరాల నుండి హనుమాన్ చాలీసా పారాయణం చేయకుండా బయటకు వెళ్ళను. రాత్రి 1 గంట కానీ 2 కానీ 4 కానీ వీలైతే 5 సార్లు చెప్తుంది. ఆ దాని మీద ఉన్నటువంటి మక్కువ ప్రేమతోటే ఈ యొక్క కార్యక్రమం చేపట్టింది. ఫ్యూచర్ లో ఇలాంటి కార్యక్రమాలు ఇంకేమైనా చేపట్టబోతున్నారు? స్వామి అనుగ్రహిస్తే మనం ఎవరం కూడా నేను చేస్తా అంటే అయ్యే పనులు రావు. సో చూశారు కదండి, ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించి స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా చోటు సంపాదించుకోవడం జరిగిందని సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.